రామయ్య సన్నిధిలో శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు 235 జయంతిని వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి ఆయన చిత్రపటాన్ని మంగళ వాయిద్యాలతో కోలాట బృందాలతో ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. విస్టా కాంప్లెక్స్ వద్ద ఉన్న నరసింహదాసు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి నరసింహదాసు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్ రావు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మహనీయుడు రామదాసు గారు ఆనందిస్తూ ఈ ఆలయాన్ని ఉత్సవ పరిపుష్టి పాలించినటువంటి మహనీయుడు గారు వారి జన్మదినం గారు 235 జయంతినాడు ఆ ఉత్సవాన్ని మనకు వారు తీసుకునే చిత్రపటాన్ని వారు ఆనాడు స్వామి గారికి అతి రకాల ఉత్సవాలను ఏర్పాటు చేశారు. వాటినే దశరథ ఉత్సవాలు అని చెప్పేసింటారు. ఇలా ఉదయం సుప్రభాతసేన దగ్గర నుంచి రాత్రి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఇలా జరిగేటువంటి ఉత్సవాల్లో సాయం సమయంలో భద్రాచలంలో మాత్రమే జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి సేవ, మనం ఎక్కడా కూడా దర్శించలేనటువంటి సేవ వ్యాపార సేవ, ప్రభుత్వోత్సవం అని చెప్పేసి అంటారు. భద్రాచలంలో మాత్రమే జరుగుతుంది. అటువంటి గొప్పమైనటువంటి ఉత్సవాలకి స్పష్టంగా ఆయన కనిపిస్తారు. ఆ ఉత్సవాల్లో ఒక్కరు మనకు ఎలాగైతే పెరుగుతున్న చక్రవర్తి వచ్చి ప్రజల యొక్క భావనలు తెలుసుకుంటారో అలాగే సాయం సమయంలో స్వామి గారి సింహాసనంపై విజయం చేసి అవకాశాల కారణాలు, హిందీ స్నానాలు, వేదపాలు మొదలైనటువంటి బహుకాలంలో ఆ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇక్కడ జరిగినటువంటి హిందీ స్నానం చెప్పంటారు ఈ మధ్య వీళ్ళు వచ్చి ఎలాగైతే స్వామి గారికి తమ పేరులో వెంబడించుకుంటారో అది ఎలాగైతుంది అని చెప్పేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తుల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.